సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ రేణుక మేడం గారు. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, నేను ఒక ఆర్టికల్ చదివాను. అంటే డెలివరీ టైంలో వాళ్ళ పూర్వకాలంలో డెలివరీ ప్యాటర్న్స్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్యాటర్న్స్ కంపేర్ చేసుకుంటే అంటే యాక్చువల్గా మహిళలు పడుకొని ప్రసవించడం అనేది అంత కరెక్ట్ కాదు అని అంటున్నారు. గతంలో మనం పూర్వకాలంలో చూసుకుంటే, అంటే నేను చదివిన ఆర్టికల్లో ఉంది, వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి ఏమంటారు ప్రసవ పీటలు అంటారంట, అలాంటి పీటల మీద కూర్చొని ఒంగొని ఇలాంటి టైప్స్ ఉన్నాయండి డెలివరీ టైమ్స్. కొంతమంది ఏంటంటే పడుకొని డెలివరీ చేసే ఇప్పుడు ప్రెసెంట్ అవే జరుగుతున్నాయి. అంటే అవి డేంజర్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని అడిగితే అసలు అప్పటిది ఇప్పటికి కంపేర్ చేస్తే విచ్ ఈస్ బెటర్ అంటే మేడం? మనకి కామన్ గా తెలిసిందే పడుకొని డెలివరీ అనేది కామన్ గా ఫాలో అయ్యే ప్రాసెస్ యాక్చువల్ గా. కానీ చాలా సైంటిఫికల్లీ ప్రూవెన్ పొజిషన్స్ ఉన్నాయి డెలివరీకి అనేది. సో డెలివరీ పొజిషన్ టాపిక్కి వస్తే మనం 3 ఆస్పెక్ట్స్ చూసుకోవాలి. పొజిషన్ అనేది సేఫ్టీ అండ్ కంఫర్ట్, మదర్కి అండ్ బేబీకి సేఫ్టీ, ఇది ఒక ఆస్పెక్ట్ చూసుకోవాలి. సైంటిఫిక్గా అది కరెక్టా కాదా అనేది చూసుకోవాలి, ప్రాక్టికలా కాదా, ఈ 3 చూసుకోవాలి. సేఫ్టీ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని పొజిషన్స్ సేఫే. ఇప్పుడు మీరు చెప్పిన ఆల్మోస్ట్ మోకాళ్ళ మీద ఉండటము, నిల్చొని ఉండటము, కొంచెం బెండ్ అయ్యి ముందుకి బెండ్ అయ్యి ఏదైనా సపోర్ట్ తోటి ఉండటము, ఇవన్నీ కూడా సేఫే. మదర్కి సేఫ్, బేబీకి కూడా సేఫ్. ఒక పొజిషన్ ఏంటంటే టోటల్గా ఫ్లాట్గా బ్యాక్ మీద పడుకొని డెలివరీ అవ్వటం అనేది వర్స్ట్ పొజిషన్ అన్నిటికంటే. యాక్చువల్గా చెప్పాలి అని అంటే యాక్చువల్గా మన దగ్గర ఫాలో అయ్యేది ఎక్కువ అదే. ఒకవేళ ఫ్లాట్గా పడుకున్నా కూడా కొంచెం బ్యాక్ టిల్ట్ ఉండాలి, అట్లీస్ట్ ఒక 45 degrees టిల్ట్ ఉండాలి. ఫ్లాట్గా పడుకున్నప్పుడు ఏంటంటే యూట్రస్ డైరెక్ట్గా బ్లడ్ వెజల్స్ మీద వెయిట్ పడి బేబీకి బ్లడ్ సప్లై సరిగ్గా అందదు. సో దానివల్ల బేబీకి హార్ట్ బీట్ వేరియేషన్స్, లోపల మోషన్ పాస్ చేయడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కంప్లీట్గా ఫ్లాట్ పడుకోవడం అనేది బ్యాక్ మీద, దట్ ఈస్ ద వర్స్ట్ పొజిషన్ ఫర్ డూయింగ్ ఎ డెలివరీ. సో కొంచెం అన్నా స్లాంట్ ఉండాలి. సో మిగతా పొజిషన్స్కి వస్తే అప్రైట్ పొజిషన్. ఈ పొజిషన్లో మనకి గ్రావిటీ అనేది హెల్ప్ చేస్తుంది బేబీ చక్కగా కిందకి దిగటానికి. కంఫర్టబుల్గా ఉంటే మదర్ ఏదైనా సపోర్ట్ తోటి అప్రైట్ పొజిషన్లో ఒక స్టేజ్ ఆఫ్ లేబర్ వరకు దే కెన్ స్టే ఇన్ దట్ పొజిషన్, బికాస్ గ్రావిటీ విల్ హెల్ప్ బేబీ కిందకి జారటానికి. ఇంకొక పొజిషన్ ఏంటి అంటే ఆల్ ఫోర్స్ అంటారు. అంటే మీరు అన్నారు కదా ఇందాక మోకాళ్ళ మీద కొంచెం ప్లాంక్ పొజిషన్ అనమాట. ఇది బ్రీచ్ డెలివరీస్ అంటారు, అంటే ఎదురుకాళ్లతో పిల్లలు పుడతారు. ఆ పొజిషన్లో బేబీ ఉంటే ఇది బెస్ట్ పొజిషన్ అంటారు యాక్చువల్గా. బేబీకి మంచిగా ఓపెన్ అయ్యి బర్త్ కెనాల్ అనేది బేబీ పాస్ అవ్వడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అండ్ ఇంకొక పొజిషన్ ఏంటి అని అంటే ఇది పీటలు కాదు, స్క్వాటింగ్ పొజిషన్. అందులో కూడా పెల్విస్ బాగా వైడన్ అవుతుంది. కాకపోతే అది హెడ్ కనిపించేంత వరకు ఆ పొజిషన్లో ఉండి ఇంకా డెలివరీ టైంలో మదర్ పడుకోవాలన్నమాట. సో ఈ టైంలో ఆ పొజిషన్లో కూడా పెల్విస్ వైడ్ అవ్వటము, గ్రావిటీ వల్ల బేబీ కిందకి జారటము. సో ఇవన్నీ యాక్చువల్గా మంచి పొజిషన్స్. కొంచెం పెద్ద హాస్పిటల్స్లో వాటిల్లో ఏంటంటే వాళ్ళకి బర్తింగ్ సూట్స్ అని ఇస్తారు, బాల్స్ ఇస్తారు. సో బాల్స్ మీద కొంచెం సపోర్ట్ తీసుకొని పడుకోవడము, దాని మీద కూర్చొని కొంచెం చిన్న చిన్న మూమెంట్స్ చేయడం వల్ల ఇవన్నీ కూడా ఆ బర్త్ అనేది అసిస్ట్ చేస్తాయి. సో అప్పటి మెథడ్స్ కొంచెం క్రూడ్గా ఉండేవి, అంటే ఇట్లా బాల్స్ అవి ఉండేవి కాదు కాబట్టి పీటలు అలా ఉండేవి. బట్ అక్కడ సైన్స్ ఉంది, ఇప్పుడు ఫాలో అయ్యే దాంట్లో కూడా సైన్స్ ఉంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి ఆ మెథడ్స్ ఫాలో అవడానికి కొంచెం హెసిటేట్ చేస్తారు. బేసికల్ ఏంటి అని అంటే ప్రెగ్నెన్సీ రాగానే రెస్ట్లో ఉండటం, అసలు స్క్వాట్ వదిలేసేయండి, మామూలుగా నడవటం కదలడం కూడా కష్టంగా ఉంటుంది, ఒంగోద్దు అంటారు. సో దీనివల్ల ఏంటంటే ఆ పొజిషన్స్ అనేవి యూజ్ చేయడం అనేది అసలు పోయింది. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ టైంలో మంచిగా యాక్టివ్గా ఉండి స్క్వాట్స్ చేస్తూ మన ఇండియన్ టాయిలెట్స్ వాడుతూ ఉంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఇంకా ఈజీగా అవుతుంది. అండ్ డెలివరీ టైంలో ఇట్లాంటి పొజిషన్స్ యూజ్ చేసి డెలివరీని ఇంకొంచెం ఒక 30 to 45 minutes షార్టన్ చేయొచ్చు డెలివరీ టైంని. లాస్ట్ స్టేజ్లో 2 hours or 3 hours ఉంటుంది వేర్ బేబీ కిందకు రావాల్సిన టైము. ఒక 30 to 45 minutes తగ్గుతుంది కూడా డ్యూరేషన్ ఈ పొజిషన్స్ వల్ల. కానీ ఈ పొజిషన్స్ ట్రై చేయాలి అని అంటే ప్రెగ్నెన్సీ టైంలో బాడీని ఫిట్ చేసుకోవాలి. సో అది ఇంపార్టెంట్. కొంతమంది అనేది ఏంటంటే డాక్టర్స్ కి అనుగుణంగా ఉండడానికి ఇట్లా పడుకోబెట్టి డెలివరీ చేస్తున్నారు అనేది ఒక టాక్ ఉంది. అనుగుణంగా ఎప్పుడు బేబీ ఇంకా హెడ్ కనపడుతోంది, బేబీని ఇంకా బయటకు తీయాలి, ఆ టైంలో పడుకోవాలి తప్పదు ఇంకా. లేకపోతే స్క్వాటింగ్ పొజిషన్లో ఉంటే బేబీ హెడ్ ఫ్లోర్కి తగులుతుంది కదా. అండ్ ఆల్ ఫోర్స్ పొజిషన్లో ఉంటే కూడా బేబీని తీయడం కష్టం అవుతుంది.
సో డెలివరీ ఇంకా లాస్ట్ ఇంకా అయిపోయింది, ఇంకా ఫ్యూ మినిట్స్లో బేబీ డెలివరీ అవుతుంది అని అన్నప్పుడు ఫ్లాట్గా పడుకోబెట్టి డెలివరీ చేస్తారు. మిగతా అంతా డెలివరీ అనేది సడన్గా అయిపోయేది కాదు. ఫస్ట్ డెలివరీ అయితే ఒక్కొక్కసారి 24 hours పడుతుంది, సెకండ్ డెలివరీ వాళ్ళకి 6 to 12 hours పడుతుంది. సో లాస్ట్లో ఫ్లాట్గా పడుకోబెట్టి కన్వీనియన్స్ కోసము బేబీని రిసీవ్ చేసుకోవడానికి అది బెస్ట్ పొజిషన్. కానీ మిగతా అంతా మీ డ్యూరేషన్కి మాత్రము ఏ పొజిషన్ అయినా బెటర్ అదర్ దెన్ ఫ్లాట్గా పడుకొని బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ కాకుండా ఉండేలాగా. ఫ్లాట్ అంటే మేడం వెల్లకిలా అంటారు, వెల్లకిలా, అదే ఈ total గా. రోజుల్లో వెల్లకిలా పడుకోబెట్టి చేస్తున్నారు. లేదు, ఇప్పుడు మంచి బర్తింగ్ బెడ్స్ వచ్చాయి. అవి మనకి ఎంత కావాలంటే అంత స్లాంట్ పెట్టుకొని మదర్ని చేసుకోవచ్చు. ఇంకా Yes. మనకు అలాంటి ఫెసిలిటీ లేదు అని అంటే అట్లీస్ట్ నడుం కింద ఒక పిల్లో పెట్టి అట్లీస్ట్ ఒక 45 degrees టిల్ట్ వచ్చేలాగా పెట్టి డెలివరీ చేయొచ్చు. అంటే గతంలో పూర్వకాలంలో చేసినటువంటి డెలివరీ సిస్టమ్స్ ఏవైతే ఉన్న స్టేజెస్ అవన్నీ కొంచెం రూడ్ గా ఉండేవి, క్రూడ్ అసలు భయంకరంగా అనమాట. ఇప్పుడు చూస్తే భయం వేస్తుంది. భయం వేస్తుంది, కానీ అదే కొంచెం మనం ఫైన్ ట్యూన్ చేసి ఇప్పుడు ఫాలో అవుతున్నాం. మన దగ్గరే కాదు, ఇండియాలోనే కాదు, ఆల్ అరౌండ్ ద వరల్డ్ అలాంటివి ఉండేవి. ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. నేను ఇప్పుడు చెప్పిన పొజిషన్స్ అన్ని కూడా అప్రైట్ పొజిషన్, ఆల్ ఫోర్స్ అనేది, స్క్వాటింగ్ అనేది, ఇవన్నీ ఇప్పటికీ వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా దే డూ దట్. Yes. కాకపోతే దానికి ముందు ప్రాపర్ గా బాడీ ట్రైన్ అయి ఉండాలి. స్క్వాట్ లో ఉండాలి అని అంటే చాలా బ్యాలెన్స్ ఉండాలి బాడీకి. Yes. సో బ్యాలెన్స్ అనేది సడన్ గా 9వ నెలలో డెలివరీ నొప్పులు వచ్చేటప్పుడు చేయడం అవ్వదు. సో ముందు నుంచి దానికి ట్రైన్ అయితే బాడీ స్క్వాటింగ్ పొజిషన్ లో కూడా డెలివరీ చేయొచ్చు. నొప్పులు వచ్చేంతసేపు ఆ పొజిషన్ లో ఉండొచ్చు. అంటే మధ్యలో లేవటం, కూర్చోవటం, రెస్ట్ తీసుకోవడం అన్నీ ఉంటుంది, కానీ బట్ అది చేయడానికి పాసిబిలిటీ రావాలి అని అంటే ముందు పేషెంట్ తన బాడీని రెడీ Prepare చేసుకోవాలి, Yes. ప్రిపేర్ చేసుకోవాలి Yes. ఏ పొజిషన్ కైనా కానీ. అంటే పడుకొని ప్రసవించడం వల్ల కలిగే ఏమన్నా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా మేడం? సమస్యలు వస్తాయా ఓన్లీ ఏమన్నా? ఫ్లాట్ గా పడుకుని డెలివరీ అయితేనే ప్రాబ్లం. టోటల్లీ ఫ్లాట్, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది బేబీకి. దానివల్ల హార్ట్ బీట్ చేంజెస్ వస్తాయి. దానివల్ల ఒక్కొక్కసారి లాస్ట్ మూమెంట్ లో సిజేరియన్ చేయాల్సి వస్తుంది Yes. బేబీని సేవ్ చేయడానికి. యా, మనం అనుకున్నట్టు మేడం పూర్వకాలంలో పద్ధతులు ఏదున్నాయి, ఇంకా కొన్ని గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో ఈ హాస్పిటల్స్ ఉండవు కొన్ని దగ్గర. అలాంటి దగ్గర ఇలాంటి పద్ధతులు పాటిస్తూ ఉంటారు. చేసుకుంటారు. నేను పీజీ చేసినప్పుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు KGH చేశాను. అక్కడ చుట్టుపక్కలంతా శ్రీకాకుళం, Yeah. అరకు, వాళ్ళు ఇలాంటి పొజిషన్స్ లోనే డెలివరీ అయ్యేవాళ్ళు. అంటే సమ్ కాంప్లికేషన్ తో వచ్చినప్పుడు మాకు తెలిసేది వాళ్ళు ఈ పొజిషన్ లో డెలివరీ అయ్యారు, ఇలా ఉన్నారు అని. అవుతున్నారు, ఇప్పటికీ కూడా అవుతున్నాయి అలా డెలివరీ. హాస్పిటల్స్ కానీ ఆ టెక్నాలజీ కానీ ఇంకా రాని ఊర్లు చాలా ఉన్నాయి. ఉన్నాయి. ఎందుకంటే ఆ డోలీలో తీసుకుని రావడాలు. సో అలాంటి వాళ్ళకి మరి హాస్పిటల్స్ అయినప్పుడు ఆ పాత పద్ధతులే పాటిస్తారు. పాటిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం.